అండి, అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచి సినిమాల్ని హంట్ చేసి మరీ హిట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి ప్రేక్షకుల కోసం ఈ హీరో కూడా హంట్ చేసి మరీ మంచి కథల్ని, మంచి సినిమాల్ని మన ముందుకు తీసుకొస్తూ ఉంటారు. ఆయనే సుధీర్ బాబు గారు. అయితే ఈ రోజు నా ముందు ఒక్క హీరో లేరు, ముగ్గురు హీరోలు ఉన్నారని చెప్పాలి. సో హంట్ మూవీ Jan 26న మన ముందుకు వచ్చేస్తున్న సందర్భంగా ఆ సినిమాకి సంబంధించి మనతో మాట్లాడడానికి వి హ్యావ్ అవర్ వెరీ ఓన్ సుధీర్ బాబు గారు అండ్ అఫ్ కోర్స్ శ్రీకాంత్ గారు. హలో అండి. హాయ్ భరత్ గారు. ముగ్గురికి హాయ్. 3 జెంటిల్మెన్ హియర్. సినిమా మొత్తంలో ముగ్గురిది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెంట్ రోల్స్ అని చెప్పొచ్చేమో, ఎందుకంటే ట్రైలర్ మాత్రం అద్దరిపోయింది నిజంగా. ఎప్పుడెప్పుడు ఆ హంట్ ని చూడాలా అనే క్యూరియాసిటీ ఉందన్నమాట. ఇంతకీ ఎవరు చేశారు, ఏం జరిగింది? మీరు అంటారు కదా 3 questions కి ఆన్సర్ కావాలి అనేసి, హౌ, వై అనేసి. సో అలా వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఈగర్లీ. సుధీర్ బాబు గారు, ఈ కథని ఎలా హంట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. నేను హంట్ చేసింది లేదు, అదే మిమ్మల్ని హంట్ చేసుకుంటూ వచ్చింది. అంటే బజార్ క్రియేషన్స్ తో ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాను, శమంతకుమణి. సో వీ హ్యాడ్ వెరీ క్లోజ్ ర్యాపో అనమాట. సో ఏదైనా మంచి కథ ఉన్నప్పుడు హీ దేవ్స్ టు సజెస్ట్, లేకపోతే నేను సజెస్ట్ చేస్తుండేవాడిని. సో అట్లాగా పంపించారు, ఇలా మహేష్ అని ఉన్నారు, సో దిస్ ఇస్ ద స్టోరీ అని చెప్పి పంపించారు. అండ్ దిస్ వాజ్ వన్ ఫిల్మ్, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్ గా ఫాస్ట్ గా డెసిషన్ తీసుకున్న సినిమా ఇది. నైట్ నాకు ఈవినింగ్ అలా కలిసారు, నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పేశారు. జనరల్లీ ఐ టేక్ అట్లీస్ట్ ఎ వీక్, కొద్ది గ్రిల్ చేస్తాను బాగా ఆలోచించి, ఒక 100-200 క్వశ్చన్లు అడిగి, సో పేపర్ మీద ఉందా మొత్తం లేదు అదని చూసుకొని, సో అట్లా చేస్తూ ఉంటాను. బట్ ఐ ఫెల్ట్ వెరీ డిఫరెంట్, వెరీ ఎక్సైటెడ్. అంటే ఈ సినిమా మిస్ అవ్వకూడదు, ఇలాంటి కథ మిస్ అవ్వకూడదు అన్న ఫీల్ వచ్చింది. సో ఐ కుడెంట్ డిలే మచ్. మళ్ళీ మనం కొద్ది డిలే చేస్తే వేరే పక్కకి వెళ్ళిపోద్దేమో అని. సో అట్ ద సేమ్ టైమ్ అంటే దిస్ కొద్దిగా హట్కే, ఒక రెగ్యులర్ సినిమా, రెగ్యులర్ కమర్షియల్ సినిమా కైండ్ ఆఫ్ ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములాని ఉండదు, అలాంటి ఫార్ములా ఉండదు. బట్ ఒక కమర్షియల్ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అంటే ఎంగేజింగ్ గా ఉంటుంది. దేర్ ఇస్ నైస్ ఎమోషన్ రన్నింగ్ ఇన్ ద ఫిల్మ్. సెపరేట్ గా ఒక హీరోయిన్ ట్రాక్ అవసరం లేదనిపించింది. స్టోరీలోనే ఉంది. సో ఐ ఫెల్ట్ వెరీ న్యూ. ఒక ఖైదీ ఫిల్మ్ ఎలాగైతే ఎక్స్పీరియన్స్ చేశాను, ఆడియన్స్ గా ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది హీరోయిన్ ట్రాక్ లేకపోయినా అన్న ఫీల్ వచ్చింది. బట్ ఈ మధ్య కాలంలో అసలు ఆడియన్స్ రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉండాలి అని ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నిజంగా ఎంగేజింగ్ గా ఉండి మమ్మల్ని సినిమాలోకి తీసుకెళ్లిపోతే చాలు అనే ఇదిలోనే అన్ని జానర్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ హంట్ ఇస్, మీరు అన్నట్టు హట్కే ఫిల్మ్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ శ్రీకాంత్ గారు, మిమ్మల్ని కూడా హంట్ చేసుకుంటూ మంచి మంచి కథలు వస్తూనే ఉంటాయేమో, అందుకనే బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో ఉన్నారు. హౌ ఇస్ ఇట్? ఎలా ఉంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అఖండ, వారసుడు అండ్ ఇప్పుడు ఇది, ఇలా వరుస హిట్ మూవీస్. అంటే ఒక రకంగా లక్. అంటే నాకు ఎప్పుడైతే మహేష్ వచ్చి భవ్య క్రియేషన్స్ నుంచి రవి ఫోన్ చేసి, ఇట్లా మహేష్ నాడు ఇంపార్టెంట్ క్యారెక్టర్ దీంట్లో ఒకసారి వచ్చి సబ్జెక్ట్ ఇను అనగానే నేను సరే రమ్మని చెప్పి, భవ్య క్రియేషన్స్ అంటే నాకు ఆనంద్ ప్రసాద్ గారు ఇలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు నాకు తెలిసింది. వాళ్ళ బ్యానర్లో నేను చేయలే, బట్ తెలిసిన తర్వాత డెఫినెట్గా అండి నేను వింటానని చెప్పేసి ఇన్నిన తర్వాత ఇమీడియట్గా నేను ఇంకేం ఆలోచించలేదు. నేను చాలా మంది ఇందాక అన్నట్టు 1 వీక్ అట్లా తీసుకుంటాం కాబట్టి ఎస్ సుధీర్ బాబు కదా, మనం చేసేస్తున్నాను, నేను చేస్తాను ఒకటే. ఎందుకంటే వే ఆఫ్ ఈ నెరేట్ ద స్టోరీ, అంటే స్క్రీన్ ప్లేతో సహా మొత్తం అంతా చెప్పిన తర్వాత నేను ఒకటే మహేష్ నువ్వు చెప్పినట్టు చెప్తే డెఫినెట్గా ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది, 100% చాలా బాగుంటుంది ఫిలిం, నేను చేస్తున్నాను మంచి క్యారెక్టర్ అనేసి అలా డైరెక్ట్గా ఒప్పేసుకున్నాను, చేయడం జరిగింది. బట్ వచ్చిన తర్వాత చేసే టైంలోనే మాకు అర్థమైపోయిందంటే ఏదో స్పెషల్ ఈ సినిమాలో ఉంది ఏంటి అని. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ కానీ, సుధీర్ పర్ఫార్మెన్స్ వేరియేషన్స్ తీసుకెళ్ళడం కానీ, పిన్ టు పిన్ ప్రతి ఇంచు ఆయన చాలా జాగ్రత్తగా చేసిన. అంతకుముందు నేను ఎప్పుడు తను చేసిన చూడలేదు, నేను అంటే పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చూడలేదు, సినిమాలు చూసాను, కలిసి వర్క్ చేయలేదు. కాబట్టి తను అబ్జర్వ్ చేసామండి, ప్రతిదీ పాయింట్ పట్టుకుని వెళ్ళడం అనేది, ఆ డెడికేషన్ వర్క్ మీద, అంటే ఈ సబ్జెక్ట్ని అంత బాగా ప్రేమించాడు అనేది అర్థమైపోతున్నాను. అప్పుడే అనుకున్నా డెఫినెట్గా ఈ సినిమా ఏదో కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది చూసి ఆడియన్స్కి కూడా. ఇప్పుడు మన విక్రమ్ ఫిల్మ్ కానీ, ఖైదీ 1లో వచ్చింది కానీ, దీంట్లో హీరోయిన్ లేకపోయినా
అసలు అవసరమే లేదు, పెడితే పోద్ది అలా ఉంది ఇది. అవునవును. ఎందుకంటే ఫుల్ పర్ఫెక్ట్ లైన్లో తీసుకొచ్చారు సబ్జెక్ట్, సస్పెన్స్, హ్యూమన్ ఎమోషన్స్, ముగ్గురు మధ్య బాండింగ్ క్యారెక్టర్స్లో ఇవన్నీ కూడా బ్యూటిఫుల్గా నరేట్ ఇచ్చేసారు అనమాట. సో ఈ సినిమాలో మేము రొమాన్స్ కాదు బ్రొమాన్స్ చూడబోతున్నాం అనమాట. ఏది రొమాన్స్ హీరోయిన్ లేదు కదా, సో మీ ముగ్గురి బ్రొమాన్స్ మేము చూడబోతున్నాం. కెమిస్ట్రీ బిట్వీన్ కెమిస్ట్రీ బిట్వీన్ ఫ్రెండ్స్. yes, అమేజింగ్. సో యా, భరత్ గారు వెల్కమ్ బ్యాక్. సో మామూలుగా అసలు ఈ క్యారెక్టర్ కి భరత్ గారి ఐడియా ఎలా వచ్చారంటే, యూజువల్లీ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు కదా, ఆయన తెలుగులో చేసి చాలా రోజులైంది. అలాంటిది ఈ క్యారెక్టర్ కి ఆయన ఎలా గుర్తొచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు తెలుసుకోవాలని ఉంది. ఆయన అవుట్ ఆఫ్ సైట్ అయినా సరే ఆయన చేసిన ప్రేమిస్తే సినిమా ఇట్ మేడ్ వెరీ బిగ్ ఇంపాక్ట్. అవును, ఆయన ఇప్పుడు కాకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా యూ విల్ స్టిల్ రిమెంబర్ ప్రేమిస్తే భరత్. because it's made a very strong impact. Classic, it's a classic. After 26th, I think it should be Hunt Bharat. హంట్ భరత్ దాని మీనింగ్ ఏ మారిపోతుంది. హంట్ భరత్ అంటే వాంటెడ్ లాగా. I'm glad he's on board. అంటే తమిళ్లో సినిమాలో హీరోగా చేస్తున్నాడు. సో ఐ వాజ్ ఫస్ట్ మహేష్ సజెస్ట్ చేసినప్పుడు కూడా నాకు చేస్తారా లేదా డౌటే అనిపించింది. బట్ లక్కీలీ హీ వాజ్ లుకింగ్ ఫర్ నైస్ బ్రేక్. ఐ మీన్ ప్రేమిస్తే తర్వాత హీ వాంట్స్ టు కంటిన్యూ సమ్ జర్నీ హియర్ ఆల్సో అన్నమాట సైమల్టేనియస్గా. It actually widens your market in Tamil. It's actually a selfish call as well. See, when you make a Tamil film, when this film becomes a super hit in Telugu, obviously my Telugu dubbing rights, Tamil film dubbing rights goes on a bigger range. So it's a selfish investment what I'm trying to make, but at the same time I'm trying to re-establish myself in. It's mutual actually. Yeah. So if you're an all-rounder in all the industries, it's actually a better business for everybody. బా ఎంత వైజ్ గా ఆలోచించారు. No, but that is how it works. Every industry is now dependent on each other. I mean, there's a lot of remakes being made from Telugu to Tamil, Tamil to Malayalam. So yeah, so having said that, I guess I found the script very interesting, and Mahesh was very particular on me. Initially when I listened to the script and I asked him, Mahesh, are you sure it's going to be 3 characters? He said, yes sir, the main protagonist is going to be Sudhi, and after that the film is going to revolve around yourself and Srikanth sir. I said, okay, why not? Let me do with backed up by a good production house, Bhavya Creations, with 2 lovely co-stars. Why not? So 26th. బాగుంది. అయితే మీరు అన్నట్టు 26 తర్వాత హంట్ Hunt భరత్ Bharat. Better, okay. Premiste, let it be there. It's almost 18 years now. నేను యాక్చువల్లీ ఇది కూడా విన్నాను తెలుసా, ప్రేమిస్తే భరత్, ప్రేమించకపోతే Premises without love. ప్రేమిస్తే భరత్. In case you love without love, you should love Bharat. బట్ ఫైనల్లీ క్యారెక్టర్స్ ఆ సినిమాలతో ఒక యాక్టర్ ని గుర్తు పెట్టుకోవడం కూడా ఇట్స్ అదృష్టం యాక్చువల్ గా. I always felt ఇప్పటికే ఎంతమంది మిమిక్ చేస్తూ ఉంటారు కదా. No, but right now cinema has become so like this, you know, there are a lot of multi-starring films. There's no like you don't see like the typical stereotype single hero, single heroine. It's not like it's all characters now. Everybody wants to contribute to a good film. Like he said, he's been doing films as heroes, he's been doing films as characters. So as an actor, he can reinvent in films differently. అమేజింగ్. బట్ మేమైతే వెయిట్ చేస్తున్నాము అసలు ఎలా ఉంటాయి ముగ్గురు క్యారెక్టర్స్ చూడడానికి. అండ్ సుధీర్ బాబు గారు మెమరీ, ఈ సినిమాలో మెమరీ లాస్ అనేది ఉంది. అఫ్ కోర్స్ మెమరీ లాస్ అనే పదం వినగానే ఫస్ట్ ఎవరికైనా గజని గుర్తొస్తుంది, కానీ ఈ సినిమాలో డిఫరెంట్ గా దాని మీదే త్రూ అవుట్ గా వెళ్ళడం కూడా జరిగిందని అర్థం అవుతుంది. బట్ సో అసలు ప్రీవియస్ గా ఏం జరిగింది అన్నది మెమరీలో లేని ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఆ జరిగిన ఈ కేసు మొత్తాన్ని ఎలా హంట్ చేసి సాల్వ్ చేస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. బట్ స్క్రీన్ ప్లే వైజ్ ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం కానీ మీకు అసలు ఎలా అనిపించింది? హౌ ఇంట్రెస్టింగ్ ఎంగేజింగ్ వాస్ దట్? ఇట్స్ వెరీ ఎంగేజింగ్ అండి. అంటే స్క్రీన్ ప్లే ఇట్స్ నాట్ ద ఎంటైర్ ఫిల్మ్ నేను మెమరీ లాస్ లో ఉన్నా కాదు. ఓకే, ఇట్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ నరేషన్. మెమరీ ఉన్నప్పుడు మెమరీ లేనప్పుడు, ఓకే, మెమరీ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్ళేది, మెమరీ లేనప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్ళేది. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ దట్స్ స్క్రీన్ ప్లే ఆర్డర్ కూడా హెల్ప్ అయింది బాగా. మెమరీ ఉంది, మెమరీ లేనిది, సో ఇట్స్ లైక్ సైమల్టేనియస్ నరేషన్ ఉంటుంది ప్యారలల్ గా. అండ్ అన్నిటికన్నా ముఖ్యం అంటే ఒక థ్రిల్లర్ ఫిల్మ్లో ఏంటంటే జనరల్గా ఎమోషన్ కంటెంట్ ఇప్పుడు చాలా తక్కువ ఉంటుంది, ఇట్స్ చాలా మైనర్గా ఉంటుంది. కానీ దిస్ థ్రిల్లర్ అయినా సరే ఎమోషన్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్. అంటే ద కెమిస్ట్రీ బిట్వీన్ ఆల్ ద 3 of us, దట్స్ ద బేస్ ఫర్ ద ఫిల్మ్.
ఎంత యాక్షన్ చేసినా ఎంత ట్విస్ట్లు ఉన్నా సరే ఆ బేస్ స్ట్రాంగ్గా లేకపోతే కనుక ఐ డోంట్ థింక్ ఎనీ ఫిల్మ్ విల్ సర్వైవ్ అని. సో ఇట్స్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అనొచ్చు. ఐ థింక్ ఏ కథకైనా బేసిక్ థ్రెడ్ ఎమోషన్ అనేది ఇంపార్టెంట్ ఉండాలి. కాబట్టి. Absolutely. సో మాకు అర్థమవుతుంది దేవ్ అనే క్యారెక్టర్ ని చంపేస్తే ఆ చంపిన వాళ్ళు ఎవరు, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోబోతున్నారు సినిమాలో అని. Yeah. సో ఆబ్వియస్ గా భరత్ గారు మీ మీద ప్రేమిస్తే సినిమా అప్పటి నుంచి ఆ జాలి అలాగే ఉంది. సింపతి. సో ఐ థింక్ దట్ ఇన్నోసెన్స్, దట్ సింపతి ఈ దేవ్ క్యారెక్టర్ కి కూడా వర్కౌట్ అయిపోతుంది. I'm sure it will work. I'm sure it will work. You know, it will work. When I saw the film, I myself felt అనిపించిందా? that. ఓకే. అయితే సుధీర్ బాబు గారు, మామూలుగా ఇలా ఏదైనా ఒక మర్డర్ జరిగినప్పుడు, ఆ మర్డర్ జరిగిన వ్యక్తితో మీకు ఒక బాండింగ్ ఉన్నప్పుడు ఆ ఎమోషన్ని క్యారీ చేస్తూ హంట్ చేయడం వేరు. బట్ ఇక్కడ మీకు ఆ ఎమోషన్ అసలు గుర్తులేదు, ఆ వ్యక్తి ఎవరో గుర్తులేదు, అతనితో మీకున్న ఎమోషన్ బాండింగ్ ఏంటి మీకు గుర్తులేదు. సో అది మీరు ఎలాగా మెమరీ లాస్ అయిన తర్వాత మీరు ఎలా తీసుకుంటారంటారు? అది ఎలా జరుగుతుంది? అంటే దట్స్ ద మెయిన్ ఎసెన్స్. అంటే హౌ ఐ రీఇన్వెంట్ మై సెల్ఫ్, హౌ ఐ రీడిస్కవర్ మై సెల్ఫ్. దట్స్ అర్జున్ బి. అంటే శ్రీకాంత్ గారి ద్వారా ఐ గెట్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ వాట్ ఐ వాజ్ ఎర్లియర్. సో దెన్ అంటే కనెక్షన్ అంటే ఫస్ట్లో ఒక డిస్కనెక్ట్లో ఉండేది, నాకు కాప్ అంటే పెద్ద డిస్కనెక్ట్ లేనిది. ద పర్పస్ బికమ్స్ వెరీ స్ట్రాంగర్. బట్ ఈజ్ ఇన్ అ పొజిషన్ ఏంటంటే హీ డజంట్ నో అండ్ హీ సస్పెక్ట్స్ ఎవ్రీబడి. He suspects every person coming in. He suspects Srikanth garu, he suspects everybody. ఒక్కొక్క క్యారెక్టర్ అంటూ ఉండదు. అట్ ద సేమ్ టైం ఈ అర్జున్ బి అనే క్యారెక్టర్ పర్ఫార్మెన్స్కి వచ్చేటప్పటికి అంటే మీరు గజనీ రెఫరెన్స్ ఇందాక ఇచ్చారు కాబట్టి చెప్తున్నా, ఇట్స్ అంటే అలా ఆ టైప్ ఆఫ్ షేడ్స్ కనిపించకూడదు. అంటే పర్ఫార్మెన్స్లో కూడా గజనీలో చూసి ఇట్స్ వెరీ ఆబ్వియస్, ఇలా చూసి ఇలా ఆల్వేస్ బాడీ లాంగ్వేజ్ కానీ. సో ఇట్స్ ఆపోజిట్ పర్సన్ కూడా ఏంటి ఇలా చూస్తున్నాడు ఆ టైప్ లో ఉంటుంది. బట్ దిస్ గై ఏంటంటే ఎదుటి మనిషికి తెలియకూడదు, షుడ్ బిహేవ్ నార్మల్ గా ఉండాలి. ఆపోజిట్ పర్సన్ డౌట్ రాకూడదు, ఇటు గుర్తుపట్టలేదని. ఈ షుడ్ లుక్ నేను గుర్తుపట్టాను అంటే సో నెక్స్ట్ టైం మీరు నేను మర్చిపోయినా సరే హలో. యాక్చువల్లీ దిస్ హ్యాపెన్స్ ఇన్ రియల్ లైఫ్. చాలా మంది మనల్ని తెలిసినట్టు పలకరిస్తూ ఉంటారు, వాళ్ళు ఎవరో మనకు గుర్తురాదు, అయినా సరే తెలిసినట్టు. ఇమాజిన్ ద ఆపోజిట్ పర్సన్ ఇస్ మర్డరర్. అప్పుడు ఎలా ఉంటుంది నీ పరిస్థితి? Exactly. So when that's more depth, it's more intriguing. You can do that also if you want to avoid the person also. Gurtu ledum soltu we can run away. I don't remember you, I guess. Okay, but thanks. Okay, ఇది కూడా ఒక టిప్. సో బట్ శ్రీకాంత్ గారు అంత గైడ్ చేస్తున్నారు, ఆయన్ని కూడా అనుమానిస్తారా మీరు? Yeah, because he's not sure. He's not sure. ఏం తెలియదు కదా. చూసారా? యాక్చువల్లీ నేను అనుమానించాను. ఆడియన్స్ తో పాటు నేను ట్రైలర్ చూసి అనుమానించా. శ్రీకాంత్ గారు అంటే మీరు ఎప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్ రోల్ అంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖడ్గం గుర్తొస్తుంది. ఎన్ని ఆ తర్వాత మీరు చేసినా కూడా ఐ థింక్ మళ్ళీ చాలా కాలం తర్వాత దట్ ఆనెస్ట్ అండ్ మంచి పోలీస్ ఆఫీసర్ లుక్ కానీ అదంతా ఈ సినిమాలో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. హౌ వాజ్ ఇట్ గైడ్ త్రూఅవుట్ గా అర్జున్ క్యారెక్టర్ కి ఉండడం? అసలు ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? అదే అంటే ముగ్గురు క్యారెక్టర్స్ ఒక బాండింగ్. ఆ బాండింగ్ ఏంటంటే ఫిల్మ్ లో మనకి తెలుస్తుంది. బట్ ఎక్కువ సపోర్ట్ గా దాన్ని ఎలా రివీల్ చేసే దాని మధ్యలో నా క్యారెక్టర్ గైడ్ చేసే టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. ఆ గైడ్ చేసే విధానంలో సస్పెన్స్ ఒక్కోసారి నా మీద కూడా ఆడియన్స్ డౌట్ రావచ్చు, ఎవరి మీద డౌట్ రావచ్చు. ఏమో ఇప్పుడు నేను చెప్పలేను, నేనే చేసి ఉండొచ్చేమో యా. అంటే సాఫ్ట్ క్యారెక్టర్ కాదు, ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉన్న క్యారెక్టర్ టైప్ ఆఫ్ ఉంటుంది పోలీస్ కమిషనర్ క్యారెక్టర్ ఇది. ఈయన ఏసీపీ, ఆయన ఏసీపీ, ముగ్గురు మధ్య ఏంటి ఎలా ఏంటి అనేది. ఈయన ఎప్పుడైతే మెమరీ లాస్ అయిన తర్వాత జరిగే ఇన్సిడెంట్స్ కానీ నేను చేయడం కానీ అవన్నీ కూడా ఈ సినిమాలో కొత్తగా క్యారెక్టర్ అంటే ఒక మంచి బ్యూటిఫుల్ మూవీలో మనకు ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్. సూపర్ సూపర్. సో యాక్షన్ అంటే స్టంట్స్ ట్రైలర్లో చూసినంత వరకు చాలా స్టైలిష్గా అండ్ చాలా ప్రాపర్గా చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే టూ మచ్ కమర్షియలైజ్డ్ కాకుండా కథకి ఎంత కావాలో అంత చేసినట్టుగా అనిపిస్తుంది. మీరు ఎంతవరకు కేర్ తీసుకున్నారు ఈ సినిమాకి ఇలా ఉండాలి అనేది? మీరు ఏమైనా డిజైన్ చేసుకోవడంలో అలా జరిగిందా? ద స్టోరీ డిమాండెడ్ అండి. ఈవెన్ ద స్టంట్స్, ఆ స్టైల్ ఆఫ్ స్టంట్స్ కూడా స్టోరీ డిమాండెడ్. సో అందుకనే ఇప్పుడు దాకా మన తెలుగు సినిమాల్లో ఈ రకమైన ఫైట్స్ రాలేదు.
అంటే ఇట్స్ నాట్ లైక్ బట్ ఏదో ఎక్కువ రిస్క్ తీసుకొని లేకపోతే పైనుంచి ఎక్కడో జంప్ చేసాం అని కాదు. యూ వాంట్ కీప్ ఇట్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్. ఓకే, అంటే ఈ సినిమా నిజంగా కొడితే ఎలా వస్తే ఆ ఫీల్ రావాలి, ఎంతవరకు ఆ టైప్ ఆఫ్ ఫీల్ రావాలి, కానీ నిజం తగలకూడదు. బట్ అంటే జనాలు సమ్టైమ్స్ దే ఫర్గెట్ అండ్ దే సే యాక్టింగ్ ని జీవించడం అంటే పీపుల్ రియలీ థింక్ దట్. నాకు ఫస్ట్ సినిమా గుర్తు, నా డైరెక్టర్ సత్య ఎక్కడ ఉంటాడు, అమ్మాయి కొట్టాలంటే ఫీల్ బాగుంది, పట్టలు కొట్టించాడు నాకు చెవుడు ఎప్పుడు కొన్ని రోజులు. సో డ్రింక్స్ ఉంటే నిజంగా. సో దట్స్ end of the day, don't get the point. It's end of this acting. Yes. So ఈ సినిమాకి బేసికలీ we thought fights should stand out. స్లోమో అనేది ఉండకూడదు అసలు. ఓకే, ఒక్క షాట్ కూడా సినిమాలో స్లోమో ఉండదు. ఎంటైర్ థింగ్ ఇస్ రియల్ స్పీడ్. ర్యాంప్ చేసేది ఉండదు. ఇలా కొడితే ఇదే స్పీడ్ అంటే ఇదే స్పీడ్, ఇలా స్లోగా ఉండదు, లేదా ఇలా ఫాస్ట్ చేయడం 80లో, ఈ రెండు ఉండవు. సో దానివల్ల ఏంటంటే ఈవెన్ ద ఆర్టిస్ట్ కానీ ఆ స్టంట్ మెన్ కానీ బాగా రిహార్స్ చేసి టైమింగ్ పట్టాలి. బికాస్ లాట్ ఆఫ్ షాట్స్ ఆర్ వెరీ లాంగ్ షాట్స్. అండ్ ఫస్ట్ టైం వీ గాట్ సమ్ హాలీవుడ్ ఫిల్మ్స్ కి మార్వెల్ కి అను జాన్ విక్ 4 వర్క్ చేసిన టీమ్ తీసుకొచ్చాం ఫస్ట్ టైం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఫైట్స్ గురించి చెప్తున్నాం కాబట్టి దిస్ ఫిల్మ్ డజంట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఫైట్స్. ఒక కొత్తదనం ఉంటుంది. ఇట్స్ అన్నిటికన్నా ముఖ్యమైన స్టోరీ. స్టోరీ లేకుండా మనం హాలీవుడ్ గా పక్కన మూన్ లోంచి ఎవరిని తీసుకొచ్చినా సరే అవి వర్కౌట్ కావు. ఇట్ విల్ బికమ్ జస్ట్ రా ఫుటేజ్. స్టోరీ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఆ ఫైట్స్ విల్ టేక్ ద స్టోరీ లిటిల్ ఫార్వర్డ్. రైట్. ఈవెన్ ద ఫైట్స్ కూడా 10 minutes 8 minutes అలా ఉండదు, 3-4 minutes ఆఫ్ ఫైట్స్, దట్స్ ఇట్. అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఒకటి ఏంటంటే ఆడియన్స్ షుడ్ క్రేవ్, ఇంకొద్దిగా ఉంటే బాగుండు. అలా ఉన్నప్పుడే ఫైట్స్ పర్పస్ ఉంటుంది. అవును, కరెక్ట్. అమేజింగ్. అండ్ విన్నాను నేను, ఇది మీరు కొన్ని ఎపిసోడ్స్ కొన్ని ఫైట్స్ అండ్ సీక్వెన్సెస్ కోసం వేరే కంట్రీకి వెళ్ళి ఇండియాని చీట్ చేస్తారు, ఇండియా అన్నట్టుగా. జనరల్లీ రివర్స్ లో జరుగుతుంది కదా, ఆపోజిట్ గా ఉంటుంది. అండ్ బేసికలీ కదా, ఎందుకలా మామూలుగా టెక్నీషియన్స్ ని ఇక్కడికి రప్పించుకుంటాం కదా. అది ఎంతమంది రప్పించుకుంటాం. వి వాంటెడ్ ద ఎంటైర్ ఫైట్ టీమ్. ఓకే, ఇన్ కేస్ ఎంటైర్ సినిమాలో ఉన్న ఫైటర్స్ అందరూ ఆర్ దేర్, అక్కడి నుంచి వాళ్ళు. ఓకే ఓకే. అంటే స్ట్రేంజ్ అంటే దిస్ ప్లేస్ ఇన్ ఫ్రాన్స్ వేర్ ప్రపంచం నలుమూల నుంచి ఫైట్స్ అంటే పిచ్చున్న వాళ్ళు, కొద్ది తెక్క అంటారు కదా, ఆ తెక్క ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు. పొద్దున్న లెగిస్తే అక్కడి నుంచి పడతారు, ఇక్కడి నుంచి పడతారు. అక్కడ నుంచి నేను చూసాను ఫైట్ కొరియోగ్రాఫర్ పైన ఒక ఫ్లోర్ లో ఉంటారు, ఆ మెట్లు వాడరు వాళ్ళు, ఆ పైన దూకేస్తాడు, పైన దూకేస్తాడు, కింద బెడ్ ఉంటారు, ఇలా పడుకో మళ్ళీ అక్కడ లేచి దిగెళ్తాడు. నేను ఒక వీడియో ఉంది, రేపు పోస్ట్ చేస్తాను. సో దట్స్ హౌ. అంటే అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్సేన్లీ పిచ్చి ఫైట్స్ అంటే. సో వీఆర్ ఏబుల్ టు గెట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. అంటే చెస్ నాట్ మనం ఎంత ట్రైన్ చేసినా సరే ఆపోజిట్ ఫైటర్ కూడా స్కిల్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఇలా కొట్టినప్పుడు వాడు పడాలి, రోప్ లేకన్నా పడాలి, బెడ్ లేకన్నా పడాలి. సో బెడ్ లేకన్నా పడినప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరల్గా బెడ్ ఉందంటే ఇక్కడ వరకే బ్లాక్ ఉంటుంది, బెడ్ లేదు అంటే కనుక మొత్తం ఫ్లోర్ పెట్టేసి వన్ నీట్ సీక్వెన్స్ అండ్ పీపుల్ విల్ కెన్ బిలీవ్ ఇట్ నిజంగా జరిగింది అని. సో అట్లాంటి సీక్వెన్సెస్ అనుకున్నా. అంత పిచ్చి ఉన్న వాళ్ళతో కలిసి చెయ్యాలి అని అనుకున్నారంటేనే మీ పిచ్చి అర్థమవుతుంది. మీకు కూడా అంతే, మనకి సినిమా అంటే పిచ్చి, మీకు కూడా అంతే ప్యాషన్ ఉంది కాబట్టి వెతుక్కుంటూ హంట్ చేసుకుంటూ మరి వెళ్ళారు అక్కడ. బట్ ఐ హోప్ మీరు అన్నట్టు ఆథెంటిసిటీ మాకు బాగా కనిపిస్తుంది అని అర్థం అవుతుంది. సో ఆబ్వియస్ గా ముగ్గురు కూడా ఈ మొత్తం కథలో అంతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి యాక్షన్ సీక్వెన్సెస్ లో కూడా మిమ్మల్ని బాగా చూస్తామని అనిపిస్తుంది లేదా మీకు? మీరు ఓన్లీ కృష్ణుడి లాగా గైడ్ చేయడమే. Okay, Bharat garki, yeah. How was, tell us your experience with action sequence? Yeah, it was the same. See, we shot the complete action sequence in France. Right. So that team is thoroughly professional. So vadiki telusu em chestunnavu em cheyaledu, because they are very protective, not only about it, because when you take in Indian cinema, probably South Indian cinema, the lead actors are given the more safety precautions, but there it's about everybody. Whatever is composed, you have to do only that. If you do little extra, and if they feel that the fighter is under threat because of you, they'll stop it. They'll like, don't do it, he'll get hurt. So everybody is safeguarded, every human being is treated in the right way. So that's actually a good lesson learned, you know, I mean, with whatever team we worked. So yeah, the routine goes like that. He has more of action sequences there, because so morning we get up, I gym, he gym, then he goes for rehearsal, I join him, then he rehearses the whole day, and then after the post lunch,
తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసి తర్వాత till night 11 we shoot 11, 12, 1 because one particular portion we have to finish and then they have to go for the next sequence. Right. And that has to come according to what the choreographer says. So a lot of things involved, but the moment first 2 days I was observing and I saw it and I know this whole action sequence would be very sleek. Wow. When you see the film, it'll have its realistic touch. It'll make you believe that this guy is really trained. That's the believability you want to bring in. Oh, no. He's a proper trained person for this. The other guy is also trained for this. So that realistic part, I think the choreographers have brought it inside. The choreography is also not prefixed. Yeah. Okay. We went there and he saw us, so he designed according to what we are very comfortable or what is noticed in us. Okay. For example, there's one shot wherein he's seen Jandak, he's very strong. So కథను ఇలా ఎత్తి ఇలా ఇసిరేయాలి. ఇమాజిన్ దిస్ వాల్ దేర్ ఇలా ఎత్తి ఇసిరాలి. జనరల్ మన దగ్గర అయితే రోప్ ఉంటుంది, Rope, అవును. ఇలా వేసిన తర్వాత రోప్ వెళ్ళి కొట్టిన ల్యాండింగ్ కూడా రోప్ తో ల్యాండ్ చేస్తారు. అవును. ఇక్కడ హీ జస్ట్ టుక్ అండ్ ఇసిరేసాడు. నిజంగా ఎత్తేసారా? ఎత్తేసి ఒక మనిషిని అలా గోడ కొట్టాడు అనమాట. ఆ గోడ కొట్టిన అతను కూడా హీ నోస్ హౌ టు సేవ్ హిమ్సెల్ఫ్ అండ్ దెన్ హీ ఫెల్. ఆ టెక్నిక్ ఉంటుంది, వాళ్ళు బోర్డు ఎంత వేయాలి, వేయకూడదు, గాలి వెళ్ళినప్పుడు గాలి టర్న్ ఉండదు. అతను 6 feet లో తగిలి పడి మళ్ళీ నెక్స్ట్ షాట్ మళ్ళీ. సో ఇట్ వాజ్ రిపీట్ మోడ్. సో ఈ డిజైన్ అకార్డింగ్ టు పర్సన్ టు పర్సన్. అంటే లోకల్లో చేస్ సీక్వెన్స్ ఉంది, అంజి మాస్టర్ అని చెప్పి ఆయన చేశారు. అది కూడా చాలా దానిలో కూడా రోప్ ఏం లేదు. దానిలో కూడా దేస్ వన్ సీక్వెన్స్ వేరిన్ సైకిల్ కార్ మీద వెళ్తుంది. సో ఫస్ట్ సైకిల్ కో రోప్ కట్టారు, దాని తర్వాత మనిషికో రోప్ కట్టారు. దెన్ ఐ కేమ్ ఇన్ ఐ సెడ్ ఇది ఇంకా రిస్కీ అనిపిస్తుంది నాకు, రోప్ ఇది సింపులే కదా, నేను తొక్కేస్తాను సైకిల్ కార్ లో నమ్ముకుని వెళ్ళిపోతాను. అదే పడినా సరే ఐ నో హౌ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. అండ్ సో అంటే పెద్ద లెంతీగా ఉండదు, ఇట్స్ జస్ట్ సమ్ 3-4 seconds ఆఫ్ షాట్. సో అదే అంటే మాస్టర్ కూడా ఈ గాట్ ఇట్ KGF లో ఒక షాట్ ఉంటుంది వేరే కార్ల మీద అప్ అండ్ డౌన్ ఇలా వెళ్తాడు, పరిగెడుతూ ఉంటాడు. అవునవును. అది సైకిల్ మీద అలా వెళ్తుంది. ఓకే. నైస్. అండ్ సింగిల్ షాట్స్ గురించి చెప్పండి మాకు. ఈ సినిమాలో ఒక 2 or 3 చేసినట్టున్నారు అండ్ నేను విన్నాను ఆల్మోస్ట్ 2.5 minutes సింగిల్ లెంగ్తీ షాట్ చేశారు అనేసి. మన రెగ్యులర్ గా ఒక కట్టు కొట్టి ఇక్కడ దగ్గర కొట్టి రియాక్షన్ వేరే చోట అలా ఉండదు, ఇలా కొట్టి 4-5 కొట్టిన తర్వాత వెళ్తుంది. కంపారిటివ్లీ ఇట్స్ లాంగర్ షాట్స్. మేము లాంగర్ గా చేసి ఉండొచ్చు, బట్ కంపారిటివ్లీ ఇట్స్ వెరీ లాంగ్ షాట్స్. minute అలా అయితే లాంగ్ షాట్స్ లాంగ్ షాట్స్ బాగా రిహార్స్ చేయడం, ప్లానింగ్, ఎవ్రీథింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇట్స్ ఇంపార్టెంట్. సాంగ్స్ లో ఉన్నాయి, సాంగ్ లో ఉందా? షార్ట్స్ జనరల్ గా యూజువల్లీ కంటిన్యూస్ స్టెప్స్. అవునవును. ఇది ఇప్పుడు యాక్షన్ అండ్ నేను విన్నాను ఏంటంటే ఓన్లీ యాక్షన్ కాదు, యాక్షన్ విత్ ఎమోషన్ ఉన్న సీన్ లో మీరు ఆ లాంగ్ షాట్ చేశారు అని, విచ్ ఇస్ ఐ థింక్ వెరీ ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ కదా. అంటే జస్ట్ ఏదో కొరియోగ్రఫీ లాగా కొట్టుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా దెర్ ఇస్ ఇమోషన్ ఇన్ దట్ అనేసి. అవునవును. అంటే ఎవ్రీ ఫైట్ ఇన్ దిస్ ఫిల్మ్ దెర్ ఇస్ అ స్టోరీ. ఆ స్టోరీ ఉంది కాబట్టి ద ఫైట్ ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్. అండ్ ఈవెన్ ద కొరియోగ్రాఫర్ కూడా, స్టంట్ కొరియోగ్రాఫర్ కూడా, హీస్ గాట్ ఎ స్కోప్ టు కొరియోగ్రాఫ్ ఇన్ ఎ వే. దేర్ ఇస్ ఎ స్లో గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ బి ఉన్నాడంటే కనుక he doesn't even know he can fight, but there's people attacking, పరిగెడుతూ ఉంటాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ చచ్చిపోతున్నాడు, ఏదో ఒకటి చేశాడు, then he realizes he can fight, then his story knows how to do it. Right. So there is a story behind every fight. Amazing. సో ఇంతకీ సినిమా మొత్తంలో అయితే మీ ముగ్గురి బాండింగ్ మేము యూనో ఎమోషనల్గా మేము కూడా కనెక్ట్ అవుతామని అర్థం అవుతుంది. బట్ ఆన్ సెట్స్ చాలా రోజులు కలిసి మీ ముగ్గురు చేశారు కాబట్టి మీ ముగ్గురు పర్సనల్ బాండింగ్ ఎలాగ బిల్డ్ అయింది అండ్ ఒకరికొకళ్ళు ఫిట్నెస్ రహస్యాలన్నీ షేర్ చేసుకునే ఉండుంటారు, ఎందుకంటే మీరు అలాగే ఉన్నారు, మీరు బాయ్స్ నుంచి అలాగే ఉన్నారు, మీ ఫిట్నెస్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు. వర్కింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఎలాంటి కాన్వర్సేషన్స్ నడుస్తుంటాయి మీ ముగ్గురు మధ్య, అది చెప్పండి ఒకసారి. అంటే we are poles apart actually చెప్పాలి. poles apart. అంటే ఆయనేమో షార్ట్ మధ్యలో బిగ్ బాస్ లేకపోతే వేరే క్యాండీ క్రష్ గేమ్ ఏదో ఆడుకుంటూ ఉంటారు. అవునా? ఈయనేమో సో రిలేటబుల్ సార్. సో షార్ట్ అప్పుడు మాత్రం యాక్షన్ అప్పుడు రెడీ అంటారు. సో ఇట్స్ లైక్ దట్ అండ్ ఈస్ ఇన్ బిట్వీన్. అండ్ నేను చూసా వెరీ ఎవరైనా ముట్టుకుంటే కొడేస్తాను. Maybe I felt he took the script very to himself. Seriously, he wanted this because this film is not like a regular film where the screenplay has to go, the execution has to be according to what's said to him. Okay. So he was more involved in terms of the execution. He was much more involved with the director. So probably that's why, but now he's relaxed because he knows the film has come out really well and he's sensing the taste of success. So
Yeah, but me and Shrikant sir is fun to work with. You know, with so much of journey and experience and stardom under his belt. You know, it's just kept everything apart, and the way he gels with everybody. That's a fantastic, inspiring thing. You take it forward with you. So yeah, that's why I said, "Hey, coffee, era. Big Boss lo, this is the thing. Short ready, okay." ఎందుకంటే వీడు కానీ నేను కానీ ఎప్పుడు ఇప్పుడు కాదు కదా, సినిమాలో కలిసి చేయలేదు కానీ మేమంతా క్రికెట్ మేమంతా చేస్తూ ఉంటాం. అందరూ తెలుసు, అందరూ ఎప్పుడు కలుస్తూ ఉంటాం కదా. సినిమాలో ఫస్ట్ టైం చేసినప్పుడు ఈయన గొడవలు ఈయన ఉండేవాడు, నా గొడవలు నేను, ఆయన గొడవలు ఆయన. ఎక్కువ డిస్కషన్స్ సరదాగా అట్లా ఉండేది కదా. I think ఇప్పుడు ప్రమోషన్స్ నే ఎంజాయ్ చేస్తున్నారేమో ఫైనల్. Yeah, actually, now we are opening up. సినిమా అయిన తర్వాత ఇంకొంచెం ఎంజాయ్ చేస్తాం. అవును. సినిమా రిలీజ్ అయిన తర్వాత. Yeah. అండ్ ఎస్ హంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా చాలా హైలైట్గా ఉంది అని అనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ జిబ్రాన్ కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో. హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా మేము చూసాం కాబట్టి. సో టెల్ us సంథింగ్ అబౌట్ జిబ్రాన్ గారు. He doesn't need much of inputs అండి. And strength is background score. I've seen couple of films earlier. ఒక నార్మల్ సీన్ కూడా హీ గేవ్ దట్ పుష్. అండ్ ఇమాజిన్ సీన్లో కంటెంట్ ఉన్నప్పుడు ఆయన ఏం చేయగలరు అనేది. సో హీ అండర్స్టాండ్, పెద్ద ఇన్పుట్స్ అవసరం లేదు. ఆయన చూసిన వెంటనే హీ నోస్ ఇక్కడ ఎక్కువ ఇవ్వాలి, ఇక్కడ తక్కువ ఇవ్వాలి. అండ్ వన్ థింగ్ వీ వర్ షూర్ ఇస్ ఎక్కువ మోత కూడా ఉండకూడదు. యాక్షన్ సీక్వెన్సెస్ వీ వాంట్ ప్లే మోర్ ఆన్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్. ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డామినేట్ చేయకూడదు. హీ అండర్స్టూడ్ దట్. సో ఐ థింక్ హీస్ అ వెరీ బిగ్ అసెట్ టు ద ఫిల్మ్. మాకు స్కోప్ ఒకే ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ లోనే పంచ్ గట్టిగా ఉండాలి. సో ఈ డిడ్ంట్ వేస్ట్ దట్ ఆల్సో. హీ గేవ్ ఎ వెరీ గుడ్ ట్యూన్, మంచి క్యాచీ నెంబర్. చాలా మంచి డాన్స్ నంబర్. యాక్చువల్లీ మీ నుంచి ఎందుకో ఒక మంచి డాన్స్ నెంబర్ లో డాన్స్ చూడడం చాలా రోజులైంది అనిపించింది కదా. మంచి హుక్ స్టెప్ అన్ని. శ్రీకాంత్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు సార్. మిస్ అయ్యాము ఫైనల్ గా, ఇందులో కొంచెం చూడగలిగాం అనిపించింది. దీంట్లో ఒకసారి అలా చాలా బాగా అనిపించింది. వావ్, శ్రీకాంత్ గారు డాన్స్ చేస్తున్నారు అని. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారుగా డాన్స్. అందరూ ముగ్గురు చాలా చాలా యాక్చువల్లీ దాన్ని ఏమంటారు, చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది ముగ్గురు డాన్స్ చేయడం. నా డౌట్ ఏంటంటే హీరోయిన్ కూడా అవసరం లేనంత టైట్ స్క్రిప్ట్ లో ఈ సాంగ్ ఎక్కడ గ్యాప్ దొరికిందని. ఆ సాంగ్ లో కూడా వి నీడెడ్ ఇట్. అంటే చిన్న రిలీఫ్ అయితే కావాలి, అక్కడ స్కోప్ అయితే ఉంది. అంటే ఆ సాంగ్ లో కూడా దే షుడ్ బి అ జర్నీ. అంటే ఆ సాంగ్ లో ఏంటంటే ముగ్గురు వి గో టు పార్టీ అండ్ దేర్ సంథింగ్ హ్యాపెన్స్, దేర్ సర్టన్ పీపుల్ కమ్, దిస్ ఇస్ సీక్వెన్స్ దట్ హ్యాపెన్స్, దేర్ ఇస్ స్టోరీ హ్యాపెనింగ్. సో వి నీడ్ ద ట్రావెల్. ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ డాన్సింగ్. సో అక్కడ ఉంది కాబట్టి కొద్దిగా డాన్స్ పెట్టుకున్నాం కానీ, బట్ దేర్ ఇస్ అ ట్రావెల్ ఇన్ దట్ సాంగ్. బట్ అందరు కూడా అసలు చూడ్డానికి అయితే మంచి హ్యాండ్సమ్ గా చాలా బాగా అనిపించారు సాంగ్ లో. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, భవ్య క్రియేషన్స్. ఐ థింక్ అన్ ఆనెస్ట్ అండ్ ఆథెంటిక్ ప్రొడక్షన్ హౌస్ అని చెప్పొచ్చేమో భవ్య క్రియేషన్స్. సో యా, టు స్టార్ట్ విత్ యూ, మీరు అన్నట్టు శమంతక్ మణి తర్వాత శమంతక్ మణి I always had great confidence on them. వాళ్ళు ఒక కమిట్మెంట్ ఇచ్చారంటే they always stick to that. నేను చూసాను. అండ్ they have that experience. అంటే నాకు ఇన్ఎక్స్పీరియన్స్ టు ప్రొడక్షన్ వాళ్ళు డబ్బులు ఉన్నా సరే ప్రాబ్లం ఏంటంటే వేస్టేజ్ చాలా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కొద్దిగా ఎక్కువే కనిపిస్తుంది కానీ తక్కువ అయితే కనిపించదు. అండ్ దే ఆల్వేస్ హ్యాడ్ దట్ థింగ్ ఫర్ కొత్త కైండ్ ఆఫ్ స్క్రిప్ట్, న్యూ డిఫరెంట్ స్క్రిప్ట్స్ కోసం. అంటే ఇమాజిన్ సమ్ ప్రొడ్యూసర్ బ్యాకింగ్ ఎ ఫిల్మ్ వెరిన్ హీరోయిన్ లేకుండా, లవ్ ట్రాక్ లేకుండా, అంటే దే షుడ్ బి ఒకటే సాంగ్. అంటే ఎంత నమ్మకం ఉండాలి ఒక మంచి డిఫరెంట్ స్క్రిప్ట్ని పుష్ చేయడానికి. సో ఐ థింక్ ఇన్ దాట్ వే వి ఆల్ I think very happy and fortunate to get Bhavya. Yeah. And yeah, మీరు చెప్పాలి. Of course, as he said, Mahesh నేను చెప్పేసిన తర్వాత first he said Bhavya Creations. I honestly speaking I didn't know what who was Bhavya Creations. I తర్వాత నేను Google లో I was trying to make a search. వెంటనే తర్వాత I understood the quality of work they have done, the amount of I guess they have done a lot of films with Gopi Chand. Yeah. So the quality of films, it might be commercial, it might be offbeat, whatever it is, they've done a number of films with good production value. So that is also main reason, because when I'm coming back, it's not that you have to do a film, the film has to release in the right way, in a bigger way. For that, production matters a lot, production. So as I said, very happy to be associated with Bhavya Creations. Amazing. And Shrikant garu, Bhavya Creations gurinchi, and also మీ more than 100 films filmography లో how special is Hunt అన్నది ఒకసారి చెప్పండి.
యా నేను ఫస్ట్ ఆనంద్ ప్రసాద్ గారి గురించి చెప్పాలి. నాకంటే నేను వీళ్ళ బ్యానర్లో నేను చేయలేదు, కానీ నాకు బాగా తెలుసు ఎప్పటి నుంచి. అదే ఎందుకంటే గోపీచంద్ ఇంట్లో కలుస్తాం, ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలుస్తాం, అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఆయన ప్రొడక్షన్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు ఈ సినిమాలోనే నేను చూశాను. కాబట్టి ఈయన చెప్పినట్టుగా వేస్టేజ్ అనేది ఏ రోజు అనుకుంది ఆ రోజు ఫినిష్ అయిపోతుంది సీన్. ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెడతారు. ఆ టైప్ ఆఫ్ వాల్యూస్ ఉన్న బ్యానర్ ఇది మనకు తెలిసి. అలాగే ఆయన పక్కన అన్నే రవి గారు ఉంటారు, వాళ్ళ బ్యాక్ బోన్ ఆయనకి. సో ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూ ఉన్న దాంట్లో నేను చేయడం, ఈ హంట్ అనేది నా 100 సినిమాల్లో ఎలా ఉంటుంది ఎందుకంటే ఒక మంచి ఫిలిం 100% హంట్ అనేది ఒక కొత్త రకంగా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. అంటే ఇదంటే ఇప్పుడు గన్ జుగించు ఏదో ఫైట్ సినిమాలే అనుకుంటారు కానీ బట్ ఇది ఎమోషన్స్తో కూడుకున్న థ్రిల్లర్ ఈ టైప్లో ఉండబోతుంది అనేది మాత్రం నేను 100% చెప్పగలను. డెఫినెట్గా ఇది కొత్త రకంగా ఉంటుంది, మంచి కంటెంట్ ఫిలిం. సూపర్, అమేజింగ్. యాక్చువల్లీ మనం మాటల్లో డైరెక్టర్ మహేష్ గారి గురించి మాట్లాడుతూనే ఉన్నాము. బట్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్. అసలు అనుకున్నది అనుకున్నట్టుగా తీయడంలో ఆయన ఎగ్జిక్యూషన్ మీకు ఎలా అనిపించింది ఒక్కసారి అబౌట్ హిమ్? వన్ ఆఫ్ ఫస్ట్ ఫోర్మోస్ట్ క్వాలిటీ నేను డైరెక్టర్లో చూసేది ఒక కథని హానెస్ట్గా చెప్పడం. ఐ థింక్ హీ వాంటెడ్ టు టెల్ ది స్టోరీ ఇన్ హానెస్ట్ వే వితౌట్ టేకింగ్ ఎనీ డీవియేషన్స్. ఒక నమ్మకంతో ప్రజెంట్ చేయడం. అండ్ అదర్ థింగ్ ఇస్ ద వే, అంటే హీస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనే కదా ఆ రోజు షూట్ అప్పుడు హీస్ ద కెప్టెన్, హీ కంట్రోల్స్ ద సెట్. సో కంట్రోల్ అనగానే ఆర్డర్స్ పెట్టడం అని కాకుండా గివింగ్ దట్ స్పేస్ టు ఎవ్రీబడి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే కంగారు పడిపోయి అమ్మో సార్ తిట్టేస్తారని ఏదో కంగారులో ఏదో తప్పు చేసేసేది. ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ ద యాక్టర్స్ అనే కాదు, కుడ్ బి ఎ లైట్ మ్యాన్, కుడ్ బి సమ్ మేకప్ ఆర్టిస్ట్ ఆర్ సంబడి. సో వాళ్ళందరికీ కూడా కంఫర్ట్ స్పేస్ ఇస్తే దట్స్ వెన్ దే పర్ఫార్మ్ ద బెస్ట్ అండ్ హీ ఫీల్స్ ఇట్. సో అదొకటి ఉంది. ఐ ఆల్సో సీ లిటిల్ బిట్ ఆఫ్ ఇనీషియల్ అండ్ రైటింగ్లో కొద్దిగా అక్కడక్కడ చూసినప్పుడు హీ యూజెస్ సచ్ కొన్ని టర్మ్స్ ఉంటాయి. లైక్ గౌతమ్ మేనన్ గారితో నేను వర్క్ చేసినప్పుడు అట్లాంటి అలా ఆ చిన్న కనిపించింది ఒక న్యూ ఏజ్ డైరెక్టర్స్కి ఉన్న చిన్న క్వాలిటీ. ఐఎమ్ షూర్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ విల్ గెట్ వెరీ వెరీ బిగ్ ఆఫర్స్. అమేజింగ్, అమేజింగ్. మీరు ఏమైనా యాడ్ చేస్తారా అంతే మహేష్ గారు? మహేష్ వీళ్ళిద్దరు భలే చిల్గా ఉన్నారు. I want to mention two things actually. One is our cameraman. I missed couple of times in couple of other interviews which I want to mention. Yes. He's like a one man army. అంటే ఫ్రాన్స్ లో మేము చూసింది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు చేసే కెమెరామెన్ చాలా మంది ఉండొచ్చు, ఆయన కూడా బాగా చేశారు. బట్ ఫ్రాన్స్ లో ఉన్నప్పుడు అతనికి ఒక అసిస్టెంట్ కూడా లేరు. వెరీ లిమిటెడ్ ఒక అసిస్టెంట్ కూడా లేడు, ఒక్కడే. ఈజ్ జస్ట్ వన్. Entire fight sequence is just one. Imagine there is no person to handle or keep a light. There was just one person who was helping you with the camera to hold. And కొన్నిసార్లు ఆయన ఆపరేట్ చేసేవాళ్ళు. అండ్ ఆపరేషన్ కూడా ఎవ్రీ టైమ్ ఇట్ వాస్ జస్ట్ 2 minutes. It was just 2 minutes లో he has to set up a shot because they were so quick because we all of us rehearsed. So we know everybody, fighters కి అందరికీ తెలుసు నెక్స్ట్ షాట్ we are ready. కొరియోగ్రాఫర్ కూడా ట్రైన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ నెక్స్ట్ షాట్ ఓకే నెక్స్ట్ మూవింగ్ ఆన్ అంటారు, నెక్స్ట్ షాట్ రెడీ పెట్టాలి. he used to hold the light, go there, ఎక్కడో ఉంటే అవి పట్టుకొని పైకి ఎక్కేసి ఆ గోడ మీద లైట్లు పెట్టుకోవడం. సో without him I think this action sequence won't be whatever it is today. I love the cinematography. I mean, Arul Vincent, yeah. నేను బాలయ్య అని పిలుస్తాను ఇప్పుడు నుంచి. ఎందుకలా? అంటే ఈజ్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్, ఎనర్జీ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ హిమ్ లాగా. అదొకటి. అండ్ ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ యు వాంట్ టు యాడ్? No, I mean it was, when because he was on the go, he was fast moving. He's very calm, composed, but at the same time gets his work done. But when you see the screen, he's done a brilliant job. Brilliant job. Amazing. So Jan 26th కి ఏమైనా రిలేషన్ ఉందా? No, I'm just asking. Republic Day. Cop story. Anyways, బాగా గుర్తుండిపోవాలని నేను ఆ టాపిక్ తీసుకొచ్చాను. Jan 26th రిపబ్లిక్ డే రోజు హంట్ రిలీజ్ అవుతుంది. దాంతో పాటు వచ్చిన రిక్వెస్ట్ కూడా ఉంది. ఐ థింక్ ప్రతి ఒక్కసారి నేను చెప్తున్నాను, చెప్పండి ఈసారి మాత్రం చెప్పాలన్నా. ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? రిక్వెస్టా? ఏదో చెప్దాం అనుకుంటున్నాం. ఏం చెప్పాలనుకుంటున్నాం మేము? అమ్మో
మిమ్మల్ని ఎంట్రీ చేస్తాం. హుక్ స్టెప్ ఇందా ఒకళ్ళు ట్విస్ట్ చెప్పేస్తారా అని చెప్పాడు. చెప్పరు ఆబ్వియస్లీ. అంటే ఏం లేదు, జస్ట్ స్మాల్ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్, చెప్పకూడదని. అంటే థ్రిల్లర్ కాబట్టి హంట్ కదా, ఇట్స్ ఎ హంట్ అండ్ యుల్ ఎంజాయ్ ద ఫిల్మ్, యుల్ ఫీల్ లైక్ యు ఆర్ ద హీరో ఆఫ్ ద లాస్ట్ ఫిల్మ్. ట్విస్ట్ మాత్రం దయచేసి బయటకు వచ్చిన తర్వాత ఏ చూడగానే ఆతృతతో, ఆవేశంతో, ఎవరికి ఆవేశంతో చెప్పొద్దు. చెప్పారు అనుకోండి వాళ్ళు ఇంకా వాళ్ళే కొడతారు చెప్తే, ఎందుకో వెళ్ళాలనుకుంటున్నాం కదా అని చెప్పి. నిజమే. But అంటే యుల్ ఫీల్ లైక్ యు ఆర్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఇప్పుడు హీరో కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటే తెలియదు ఏంటి, వాడితో పాటు మీరు ట్రావెల్ అవుతారు. ఇన్ అ వే యూ కెన్ ఎంజాయ్ ఇట్ లైక్ ఎ హీరో. సో ఎంజాయ్ ద ఫిల్మ్ లైక్ ఎ హీరో. సో చూసి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేయొద్దు దయచేసి. ప్లీజ్. అండ్ మాకు తెలుసు మా తెలుగు ఆడియన్స్ చాలా మంచోళ్ళు. హిట్ కూడా ఇలాగే చెప్తే అసలు ఎక్కడ హిట్ 2 అవును, Nowhere it came చాలా out. రోజులు అసలు బయటికి రాకుండా ఆడియన్స్ చాలా సపోర్ట్ చేశారు. ఐ థింక్ అదే సపోర్ట్ ఈ హంట్ కి కూడా రావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. మీ తరఫున నేను కూడా రిక్వెస్ట్ పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. లెట్స్ మీట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.